తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నడక మార్గంలో వచ్చే భక్తుల కోసం టీటీడీ మరో కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అలిపిరి మెట్ల మార్గంలో 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన నూతన ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలతో కలిసి ప్రారంభించారు. కాలినడకన వచ్చే వేలాది మంది భక్తులకు ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే తక్షణమే చికిత్స అందించేలా ఆధునిక వసతులతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దినట్లు చైర్మన్ తెలిపారు. ఘాట్ రోడ్డుకు ఆనుకొని ఉండటం వల్ల వాహనదారులకు కూడా ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అదనపు ఈవో తెలిపారు. ఈ అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో 7వ మైలు రాయల దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఉందో అక్కడ ఈరోజు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ని ఓపెన్ చేయడం జరిగింది. ఇది భక్తులకి సౌకర్యం కోసం ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి ఇక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకునే విధంగా అంబులెన్స్ కూడా రెడీ చేసి ఇక్కడ ఉంచడానికి కోసం ఈ రోజు ఈ సెంటర్ను ఓపెన్ చేశాం. అదేవిధంగా శ్రీవారి మెట్టి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో కూడా మనం అక్కడ కూడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా స్ట్రక్చర్ పెట్టి 4 అటెండర్లను పెట్టి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళని పైకి కిందికి తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరికీ కూడా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినట్లయితే ఈ యొక్క సేవల్ని ఉపయోగించుకోవటానికి వీలుగా ఇది ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో 7వ మైలు రాయల దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఉందో అక్కడ ఈరోజు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ని ఓపెన్ చేయడం జరిగింది. ఇది గారు చెప్పినట్టు మనకి అలిపిరి నుంచి వచ్చే నడకదారిని వచ్చే భక్తులకి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మనకి ఒక్కొక్క రోజు వీకెండ్స్ లో 30,000 మంది దాకా కూడా ఈ నడకదారిని వస్తుంటారు. ఒక్కొక్క రోజు వీక్ డేస్ లో కూడా 24,000 దాకా వస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చేసరికి అంటే దాదాపు మిడిల్ అని చెప్పొచ్చు. ఇక్కడి నుంచి మళ్ళీ మోకాలు పెట్టి ఆ పైన ఉంటుంది. ఈ మధ్యలో ఉండే దాని దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఏమన్నా హెల్త్ రిలేటెడ్ సింటమ్స్ ఉన్నా, అలసిపోయినా కానీ, మిగతా ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇది మంచి డిస్పెన్సరీ. సో దీంట్లో కొంచెం ఆధునికమైన సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. ఏమన్నా హెల్త్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్ ఉన్నా కానీ ఇక్కడ ఫర్దర్ గా వాళ్ళు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఫర్దర్ గా నడవాల్సి వస్తుందా, లేకపోతే కిందకి వెళ్తే బెటరా, లేకపోతే హాస్పిటల్లో ఫర్దర్ కన్సల్టెన్సీ చేస్తే బాగుంటుందని ఇక్కడ సలహా ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే లొకేషన్ వైజ్ మనకి రోడ్డుకి ఇప్పుడు డౌన్ ఘాట్ రోడ్డు ఎగ్జాక్ట్ గా ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే ఉంటుంది. కాబట్టి అటు రోడ్డు ద్వారా వచ్చే వాళ్ళకి కూడా బాగుంటుంది, నడకదారి ద్వారా వచ్చే వాళ్ళకి కూడా బాగుంటుంది. సో ఇది అన్ని రకాలకు కూడా మంచి సెంటర్ అని చెప్పొచ్చు. దీన్ని గారు చెప్పినట్టు మనకి అలిపిరి నుంచి వచ్చే నడకదారిని వచ్చే భక్తులకి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మనకి ఒక్కొక్క రోజు వీకెండ్స్ లో 30,000 మంది దాకా కూడా ఈ నడకదారి